తిరుపతి జిల్లా సుళ్లూరుపేట పట్టణం కోళ్లమిట్టాలోని శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి ధ్యాన మందిరం ముఖద్వారం నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమం వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ, పార్థసారథి దంపతులు విచ్చేసి ముఖద్వారం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ముందుగా వెంకయ్య స్వామి ఆలయానికి ఎమ్మెల్యే దంపతులు వెళ్లి స్వామివారిని దర్శించి పూజలు నిర్వహించారు. అనంతరం జరిగిన శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖద్వారం నిర్మాణానికి టీడీపీ అధికార ప్రతినిధి తిరుమూరు సుధాకర్ రెడ్డి, పట్టణ టీడీపీ అధ్యక్షుడు ఆకుతోట రమేష్ తమ వంతు విరాళాన్ని ఎమ్మెల్యే దంపతుల చేతుల మీదుగా వెంకయ్య స్వామి ఆలయం నిర్వాహకులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు చిట్టేటి పెరుమాల్, మేడా సాయి, కుదిరి పెంచలయ్య, కొండలరావు, కొమరంజేరి శ్రీధర్, చెంగయ్య, ఆలయ నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు. భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి గారి ఆలయానికి ముఖద్వారానికి ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఇచ్చేసిన మన ప్రియతమ నాయకురాలు మన ఎమ్మెల్యే డాక్టర్ విజయశ్రీ గారికి, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి తిరుమూరి సుధాకర్ రెడ్డి గారికి, మరియు ఇక్కడికి వచ్చేసిన తెలుగుదేశం పార్టీ వెంకయ్య స్వామి భక్తులందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈ కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించినందుకు వెంకయ్య స్వామి ఆలయ కమిటీకి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ కార్యక్రమానికి, ఈ ఆర్చి కార్యక్రమంలో మేము కూడా భాగస్వామ్యం కావాలని నేను 10,116 మరియు మా సుధాకర్ రెడ్డి గారు 10,116 ఈ ఆర్చికి విరాళంగా ఇచ్చేదానికి మేము ముందుకు వచ్చాము. ఈ అవకాశం కల్పించిన ఆలయ కమిటీకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వారి ముఖద్వారానికి మొట్టమొదటిసారిగా దాతలుగా ఆకుతోట రమేష్ గారు 10,116, అదేవిధంగా తిరుమూరు సుధాకర్ రెడ్డి గారు 10,116 స్వామివారి ముఖద్వారానికి మొట్టమొదటికి ఇచ్చిన దాతలు వాళ్ళు. మేము పిలిచిన వెంటనే ఆమెకి ఎన్ని కార్యక్రమాలు ఉన్నా కూడా ఆమె పక్కన పెట్టుకొని ఇక్కడ కోళ్లమిట్టికి మన పిలిచిన దానికి మన గౌరవనీయ ఎమ్మెల్యే గారు, గౌరవనీయులు డాక్టర్ నెలవల విజయశ్రీ గారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. వారికి స్వామి ఆయురారోగ్య అష్టైశ్వర్య భోగభాగ్య సుఖ సౌఖ్యాలు స్వామి వారి దయ కలగాలని మనస్ఫూర్తిగా వెంకయ్య స్వామిని కోరుకుంటున్నాము. వాళ్ళు ఇంకా పదవుల్లోకి రావాలని కోరుకుంటున్నాము. ఓం నారాయణ ఆదినారాయణ, ఓం నారాయణ ఆదినారాయణ. ఆలయంలో కొలిసినంత మహాత్మునికి మా ఆలయ కమిటీ తరపున ధన్యవాదాలు తెలుసుకుంటున్నాము. అలాగే ఈ కార్యక్రమ పట్టణ ప్రజలకు చెప్పి మన కోలమిట్ల వర్షంతోటి భగవాన్ శ్రీ 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 మన ఎమ్మెల్యే గారు గౌరవనీయులు ధన్యవాదాలు. ఆ మహాతల్లికి మా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తున్నాను. అలాగే Hi Nilor, please subscribe to N3 TV. తల్లిదండ్రులకు పిల్లలంటే ఎంతో ప్రాణం. వారి ఆరోగ్యం కోసం ఎంతగానో తపిస్తారు. పిల్లలకేదైనా ఆరోగ్య సమస్యొస్తే తల్లడిల్లిపోతారు. వైద్య రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ చిన్నారుల ఆరోగ్య వికాసానికి సంరక్షణనిస్తోంది నారాయణ హాస్పిటల్. ఆహ్లాదకరమైన వాతావరణం, అంతర్జాతీయ స్థాయి వసతులతో మీ పిల్లల వైద్య సంరక్షణకి సంజీవినిలా వైద్య సేవలందిస్తోంది నారాయణ. పుట్టిన బిడ్డ నుండి 16 ఏళ్ల వరకు ఎలాంటి అనారోగ్య సమస్య అయినా ఇప్పుడు మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు. కార్పొరేట్ హాస్పిటల్స్ కి దీటుగా అనుభవజ్ఞులైన పీడియాట్రిషియన్స్, ఆధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్, 24/7 పీడియాట్రిక్స్ ఎమర్జెన్సీ సేవలు, అత్యాధునిక వెంటిలేటర్ సౌకర్యం కలిగిన PICU, నియోనాటాలజిస్ట్ ఆధ్వర్యంలో అత్యాధునిక సదుపాయాలందించే NICU కలదు. అతి తక్కువ ఖర్చుతో అత్యుత్తమ చికిత్సను అన్ని వర్గాల వారికి అందిస్తోంది నారాయణ హాస్పిటల్. పీడియాట్రిక్ విభాగం, చింతారెడ్డిపాలెం, నెల్లూరు.